ఫస్ట్ టైం లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళిన ఎంతో ఎక్స్పెక్టేషన్ తో. బట్ అక్కడికి వెళ్తే వర్షం పడింది. నెక్స్ట్ ఏం జరిగింది, ఇక మొదలెడదామా? ఎక్కడ జరుగుతుందంటే మధురైలో. ఇంతకీ కాన్సర్ట్ ఎవరిదో చెప్పలేదుగా. హీరో విజయ్ యాంటనీ, మన బిచ్చగాడు సినిమా తీశాడు కదా, అతని విజయ్ యాంటనీ. సో దానికోసం చిత్తూరు నుండి మధురైకి వెళ్ళాలి. సో మనం ట్రైన్ ని ప్రిఫర్ చేసాం, ఎందుకంటే బస్సులో అంతసేపు జర్నీ చేయడానికి కష్టం కాబట్టి చిత్తూరు నుండి మధురైకి ట్రైన్ బుక్ చేసుకున్నా. బట్ మనకు తెలిసిందే కదా, మన ఇండియన్ రైల్వేస్ ఎప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ గానే వస్తుంది. సో అలానే నేను రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయినా, బట్ ట్రైన్ లేట్ అయింది. సో అలా ఎలా తిరుగుతున్నా ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కేసాను. ట్రైన్ జర్నీ ప్లస్ విండో సీట్ బ్లెస్సింగ్ అని చెప్పాలి, ఎలాగో అది నాకు దక్కింది. ఈవినింగ్ 5:30 చిత్తూరులో ట్రైన్ ఎక్కితే పొద్దున్న మార్నింగ్ 4:30కి మధురైకి రీచ్ అయిపోయింది. విజయ్ యాంటోనీ కాన్సర్ట్ నైట్ 7కి. సో ఎలానో మనకి ఎంతో టైం ఉంది, ఎందుకంటే నేను మార్నింగ్ 4:30 కింద రీచ్ అయిపోయాను. నైట్ 7కి నాకు ఎలానో ఎంతో టైం ఉంది. సో దానికోసం నేను ఏం చేశాను, అంత లోపల మధురైని మనం సింపుల్ గా తిరిగేద్దాము అనుకున్నా. మధురైలో ఫేమస్ అంటే ఏంటి, మనకు ఫస్ట్ గుర్తు వచ్చేది మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్. సో దానికోసం నేను ఏం చేశాను, రైల్వే స్టేషన్ లోని పెయిడ్ వెయిటింగ్ హాల్ ఉంటుంది కదా, అక్కడ 20 రూపీస్ ఇచ్చి అక్కడే ఫ్రెష్ అయిపోయాం. ఇంకా ఫ్రెష్ అయిపోయి లగేజెస్ అని క్లాక్ రూమ్ లో ఇచ్చేసి ఇంకా ఆటో ఎక్కేసాను. ఇంకా ఆటో ఎక్కేసి అక్కడ నుండి మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ కి రీచ్ అయ్యాను. ఇంకా ఆటోలు వెళ్తున్నప్పుడు అలా ఒక వీడియో తీసుకుంటూ ఇంకా మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ కి వెళ్ళిపోయాం. మధురై మీనాక్షి అమ్మన్ టెంపుల్ కి వెళ్తే ఇంకా లోపల సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో సెల్ ఫోన్స్ అన్ని బయటికి చేసి ఇంకా హ్యాపీగా పీస్ఫుల్ గా దర్శనం కంప్లీట్ చేసుకున్నాను. 50 రూపీస్ దర్శనం, 100 రూపీస్ దర్శనం ఉంటుంది. నేను ఈ దర్శనం అంతా అవడానికి నాకు 2 to 3 అవర్స్ పట్టింది. అంటే నేను 9కి బయటికి వచ్చేసాను. మీనాక్షి అమ్మన్ టెంపుల్ పక్కనే ఏముంది, అది కూడా ఒకసారి విజిట్ చేసేద్దామని గూగుల్లో సెర్చ్ చేస్తే తిరుమలై నాయక్ ప్యాలెస్ అని వచ్చింది. సరే, ఆ తిరుమలై నాయక్ ప్యాలెస్ లో చూసేద్దామని అక్కడ నుండి జస్ట్ 1.3 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. సో మనం మధురైని చూసినట్టు ఉంటుందని అలా నడుచుకుంటూ వెళ్దాం. తిరుమలై నాయక్ ప్యాలెస్ ని రీచ్ అయిపోయాం. ఈ తిరుమలై నాయక్ ప్యాలెస్ ఎప్పుడు కట్టారంటే 1636 లో కట్టారు. అంటే తిరుమల నాయకర్ అనే వాళ్ళు మధురైని ఒకప్పుడు రూల్ చేసేవారు. వాళ్ళు రూల్ చేసేటప్పుడు ఈ తిరుమలై నాయక్ ప్యాలెస్ ని కట్టారు. ఇంకా 10 రూపీస్ ఎంట్రీ టికెట్ తీసుకునేసి లోపలికి ఎంటర్ అయిన వెంటనే చాలా అద్భుతంగా కనిపించింది. ఎందుకంటే ఎన్నో స్తంభాలు, 200 to 300 పైన స్తంభాలు ఉంటుంది. ఆ విజువల్స్ కానీ, ఇంకా రాజు ఎలా కూర్చుంటాడు, ఇంకా ఆ ప్యాలెస్ ఎలా ఉంటుంది అంటే మనం ఎప్పుడో కొన్ని ఏళ్ళ క్రితం 1636 లో కట్టిన ప్యాలెస్ ని మనం చూస్తున్నాం. అంటే అప్పుడే ఆర్కిటెక్చర్ ఎంత అద్భుతంగా ఉందో అనే విషయాలు, ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. మహాత్మా గాంధీ మ్యూజియం అని కనిపించింది. సరే, మహాత్మా గాంధీ మ్యూజియం కు వెళ్ళడం కోసం ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఎందుకంటే ఇక్కడ నుండి 4 to 5 కిలోమీటర్స్ ఉంది కాబట్టి ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఇంకా ర్యాపిడో ఎక్కిన వెంటనే ఇంకా మహాత్మా గాంధీ మ్యూజియం కి వెళ్ళిపోయినా. మహాత్మా గాంధీ మ్యూజియం కి ఎంట్రీ టికెట్ అంటూ ఏం లేవు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫ్రీగా వెళ్ళిన వెంటనే మహాత్మా గాంధీ చరిత్ర మొత్తం, ఆయన ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, ఇంకా లాస్ట్ కి ఎలా చనిపోయాడు, స్వతంత్రం కోసం ఎలా పోరాడాడు అని ఇలాంటి ఎన్నో విషయాలు మహాత్మా గాంధీ గారి గురించి ఒక రూమ్ లో పెట్టి ఉన్నారు. అవంతా చూడడానికి ఎంతో అద్భుతంగా ఉండింది. ఈ కాలం చదివే పిల్లలు చూస్తే వాళ్ళకి ఎంతో యూజ్ఫుల్ గా ఉంటుంది. అలానే పక్కనే ఒక ఇల్లు లాగా ఉండింది. సరే, ఆ ఇంటికి వెళ్ళి చూస్తాను అక్కడ ఏముంటుందో అని. బట్ అక్కడికి వెళ్ళి చూస్తేనే అర్థమైంది, ఆ కాలంలో అంటే గాంధీ గారు ఉన్న టైంలో ఎలా వాళ్ళు వాడేవారు, ఎలా పడుకునేవారు, వాళ్ళ టాయిలెట్స్, లెట్రిన్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఎలాంటి వస్తువులు ధరించేవాళ్ళు, ఆ ఇల్లు అనేది ఎలా ఉంటుంది అనేది చాలా సూపర్ గా చిత్రించారు. మహాత్మా గాంధీ మ్యూజియం బయటికి వచ్చిన వెంటనే టైం 12:30 అయింది. సరే, తినేద్దాం అనుకున్నా. సరే, తినాలంటే మధురైకి వచ్చి తినాల్సిన ఫస్ట్ విషయం ఏంటో తెలుసా, పరోటా. మధురై అంటేనే ఫేమస్ పరోటా. సో మనం కాయిన్ పరోటా ఇలాంటి పరోటాలు తీసుకునేసి కొంచెం చికెన్ తీసుకునేసి తినేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఎందుకు మధురై పరోటా ఫేమస్ అప్పుడు అర్థమైంది తిన్న తర్వాత. ఎలా అయినా సరే ఆ మ్యూజిక్ కాన్సెప్ట్ కి టైం ఉంది. సో దానికోసం ఏం చేశానంటే, ఇంకా అప్పుడే రిలీజ్ అయింది విజయ్ యాంటనీ గారి సినిమా రోమియో, అంటే లవ్ గురు సినిమా అనేది రిలీజ్ అయింది. సో నేను తమిళ్లోనే ఆ సినిమా చూసేసాను. ఆ సినిమా ఎలా ఉందంటే ఒక యావరేజ్ సినిమా. కానీ మనం ఈ సినిమాలో ఒక విషయాన్ని తెలుసుకోవచ్చు. మనకి నచ్చిన వారు కానీ, లేదా మనకు తెలిసిన వారు కానీ ఎవరైనా సరే ఒక డ్రీమ్ కోసం వాళ్ళు పోరాడుతుంటే ఆ డ్రీమ్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ డ్రీమ్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ డ్రీమ్ మన డ్రీమ్ అనుకుని ఎంత కష్టపడాలి. లవ్ అంటే ఎన్ని సాక్రిఫైజెస్ ఉంటాయి, లవ్ కోసం ఇంత చేస్తారా అనిపించేలా ఉంటుంది సినిమా. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అని చెప్పలేను కానీ చాలా బాగుంటుంది. ఫోన్ లో కూడా చార్జర్ లేదు. సో రైల్వే స్టేషన్ వచ్చి ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ లగేజ్ కౌంటర్ లో బ్యాగ్ ఇచ్చేసి స్టేషన్ నుండి ఆ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగే ప్లేస్ నియర్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో దానికోసం బస్ ఎక్కేసా.
ఇంకా లాస్ట్ కి విజయ్ యాంటోనీ కాన్సర్ట్ జరిగి ఆ ప్లేస్ కి రీచ్ అయిపోయాం. బట్ రీచ్ అయిన వెంటనే వర్షం పడింది. ఆ వర్షం పడడం వల్ల ఏం జరిగిందంటే అక్కడంతా వర్షం పడుతూనే ఉంది. కానీ ఆ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగేది గ్రౌండ్ లో. సో మొత్తం బురద, ఇంకా ఎంతో మంది ఎంతో అద్భుతంగా రెడీ అయి వచ్చారు. కార్లతో వచ్చారు. కార్లు, వాళ్ళ డ్రెస్, ఇంకా వాళ్ళు వేసుకున్న ఖరీదైన షూస్, ఎంతో మంది చెప్తున్నారు 10,000 షూస్, 20,000 షూస్ అని. ఆ షూస్ అంతా బురదలో తొక్కి మొత్తం పాడైంది. అయినా సరే ఆ మ్యూజిక్ కాన్సర్ట్ కోసం ఎంతో మంది ఆ వర్షంలోనే వెయిట్ చేస్తూ ఉన్నారు. చివరికి 7 కి స్టార్ట్ చేస్తా ఉన్నారు. స్టార్ట్ చేసే ముందు మనం ఎంట్రన్స్ లోకి, ఆ కాన్సర్ట్ లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవ్వాలంటే మనం ఒక బ్యాండ్ తీసుకోవాలి. బ్యాండ్ తీసుకొని సపరేట్ క్యూ ఉంటుంది. జనరల్, స్టాండింగ్, ప్లాటినం, ఫ్యాన్ పిట్, ఇలా డిఫరెన్స్ గా ఉంటుంది. నేను ఫ్యాన్ పిట్ తీసుకున్నా. ఫ్యాన్ పిట్ అంటే హీరో పక్కన నుంచి మనం చూడవచ్చు. ఇది 2500 పడింది. ఇంకా లాస్ట్ కి ఆ బ్యాండ్ తీసుకొని ఫ్యాన్ పిట్ లాస్ట్ కి లోపలికి ఎంటర్ అయిపోయా. లోపలికి ఎంటర్ అయిపోతే విజయ్ యాంటనీ గారు వచ్చేసారు. బట్ మ్యూజిక్ కాన్సర్ట్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఎందుకంటే వర్షం పడడం వల్ల కొన్ని మైక్లు, కొన్ని స్పీకర్లు, కొన్ని లైట్లు సరిగ్గా పనిచేయలేదు. కానీ చివరికి ఎలాగో అలా లాస్ట్ 8 కి 7 కి స్టార్ట్ చేస్తా అన్నారు. కానీ చివరికి 8 కి స్టార్ట్ చేశారు. విజయ్ యాంటనీ గారు ఎంటర్ అయిన వెంటనే ఒక కొత్త వైబ్ ని క్రియేట్ చేస్తారు. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, పాడుతున్నారు. ఇంకా విజయ్ యాంటనీ గారు ఏం చెప్పారంటే అప్పుడు వర్షం పడింది. ఇంకా మనం పాడుతున్న వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. అలా వర్షం పడిన వర్షంలోనే మనం వైబ్ చేద్దామని ఒక మ్యాడ్నెస్ ని తెచ్చించాడు. ఇంత తలిచి ఆ బురదలో ఆ షూస్ అంతా ఇంత పోయినా విజయ్ యాంటనీ గారు వచ్చిన వెంటనే అందరూ మర్చిపోయి ఆ మ్యూజిక్ కాన్సర్ట్ లో మునిగిపోయారు. అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ మ్యూజిక్ కాన్సర్ట్ కొన్ని విజువల్స్, కొన్ని క్లిప్స్ పెడతాను చూడండి. ఇంకా మ్యూజిక్ కాన్సర్ట్ 8 కి స్టార్ట్ అయ్యి అది ఎండ్ అయ్యే లోపల 11:30 అయింది. ఇంకా అక్కడ నుండి ఎలాగో రైల్వే స్టేషన్ కి రీచ్ అయిపోయాం. బట్ మన ట్రైన్ ఎప్పుడంటే మార్నింగ్ 4:30. సో దానికోసం ఏం చేసాం, మళ్ళీ పెయింటింగ్ హాల్లో కూర్చున్నాం. ఒక 4 అవర్స్ కూర్చుని అక్కడే నిద్రపోయాం. మళ్ళీ 4 కి లేసి ఇంకా ఫ్రెష్ అయ్యి 4:30కి ట్రైన్ ఎక్కేసాను. లాస్ట్ కి చిత్తూరుకి రీచ్ అయిపోయాను. మీరు ఎప్పుడైనా లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ కి వెళ్ళారా? వెళ్ళి ఉంటే కింద కమెంట్ చేయండి. ఏ కాన్సర్ట్ కి వెళ్ళారో కింద కమెంట్ చేయండి. ఇది ఆ మధురైలో జరిగిన 1 డే బ్లాగ్. చాలా సింపుల్ గా ఉంటుంది. అలానే మ్యూజిక్ కాన్సర్ట్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి ఈ చిన్న బ్లాగ్ పెట్టాలనుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.